మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఈవీఎం పగలగొట్టడంతో పాటు పలు కేసుల్లో పోలీసులు పిన్నెల్లిని అరెస్ట్ చేశారు. నెల్లూరులో జైలుకు పంపించారు. బెయిల్ మంజూరుతో పిన్నెల్లి విడుదల కానున్నారు. బెయిల్ రావడంతో పిన్నెల్లి వర్గీయుల్లో సంబరాలు అంబరాన్నంటాయి. ఇవాళ లేదంటే రేపు పిన్నెల్లి జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయి గేటులో ఈవీఎం ధ్వంసం, పోలీసులపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. 2 నెలలుగా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న పిన్నెల్లికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే పలుమార్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేస్తూ పిన్నెల్లికి ప్రతిసారి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇవాళ జరిగిన విచారణలో మాత్రం పిన్నెల్లికి ఊరట కలిగించేలా తీర్పునిచ్చింది. మధ్యాహ్నం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 50,000 రూపాయలతో 2 పూచీకత్తులు సమర్పించాలని పిన్నెల్లిని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.